నమస్కారం. ఇన్సైడ్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్ళే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, పలువురి టీఆర్ఎస్ నేతల పరామర్శ. ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, కాంగ్రెస్ నేతల పరామర్శ. నీటి పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం, రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపు. ముగిసిన ఎంపీపీ ఎంపీటీసీల పదవీకాలం, అభివృద్ధి పనులతో ప్రజలకు సేవ చేశామన్న నాయకులకు ఘనంగా సన్మానాలు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, ఎర్గట్ల, మోర్తాడ్ మండలాల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో కుంట గంగారాం కుటుంబీకులను మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుసాపూర్ మల్లయ్య కుటుంబీకులను, పడగల్ గ్రామంలో బీజేపీ నాయకులు గాజుపల్లి రమేష్ మరణించడంతో వారి కుటుంబీకులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రమేష్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మరణించిన కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే వెంట నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో సీనియర్ కాంగ్రెస్ నేతలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆర్మూర్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు ఛాయా టెంట్ హౌస్ ఓనర్ గోవర్ధన్ గౌడ్ ఇటీవల అకాల మరణం చెందడంతో వారి కుటుంబీకులను వినయ్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అంకాపూర్ గ్రామంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ కుటుంబీకులను, అలాగే అంకాపూర్ బీడీసీ సభ్యుడు గుండు విజయ్ కుటుంబీకులను సైతం వినయ్ రెడ్డి పరామర్శించి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు లింగాగౌడ్, మాజీ ఎంపీపీ నర్సయ్య, ఎస్కే బాబు, అమృతరావు, గంగాధర్, నర్సరెడ్డి తదితరులున్నారు. నీటి పరీక్ష పత్రాలు లీకై ఫలితాలు స్కామ్ జరిగిందని, దేశవ్యాప్తంగా 67 మందికి ఆల్ ఇండియా ర్యాంకులు రావడం అనుమానాస్పదంగా ఉందని, ఇందుకు నిరసనగా విద్యార్థి సంఘాలైన ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు ఈ నెల 4న విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి సహకరించాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఐఏఎన్ఎఫ్, పీడీఎస్యు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షల్లో 67 మంది ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం అనుమానంగా ఉందని, ప్రభుత్వాలు పూర్తిగా ప్రశ్నపత్రాలు లీక్ చేసి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుతో ఆడుకుంటుందన్నారు. దేశంలో ఛాయలు అమ్ముకునేవారు నీట్ పరీక్షా పత్రాలను సైతం అమ్ముకుంటూ విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా దేశంలో విద్యార్థులతో ప్రభుత్వాలు ఆడుకోకుండా ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రేపు రాష్ట్రంలోని విద్యా సంస్థల బంద్కు ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు తదితరులున్నారు. నీట్ ఎగ్జామ్ ని రద్దు చేయాలి, దాంతో పాటుగానే ఎన్టీఏ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి అతన్ని, దాంతో పాటుగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి వీళ్ళిద్దరు కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మోడీ, నువ్వు ఛాయ్ అమ్మినావో లేదో తెలియదు కానీ క్వశ్చన్ పేపర్లను మాత్రం ఛాయ్ అమ్మినట్లుగా వచ్చిన 10 ఏళ్లలో దాదాపు 46 సార్లు పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పి కూడా మండిపడతా ఉన్నాం. నిరసనలో భాగంగా ఐక్య విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా రేపు ఆర్మూర్ డివిజన్ పరిధిలో భారత్ బంద్ కి పిలుపునిస్తా ఉన్నాం. ఈ బంద్ కు విద్యార్థి సంఘాలు, మేధావులు, దాంతోపాటు విద్యార్థులు కూడా పాల్గొని బంద్ ని జయప్రదం చేయాలని, విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొని నీట్ పరీక్ష విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో మండల ఎంపీపీ భీమజమున, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సరెడ్డి చేతుల మీదుగా షాదీ ముబారక్
కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద పెండింగ్లో ఉన్న 12 మంది లబ్ధిదారుల చెక్కులను తహసీల్దార్, కాంగ్రెస్ నాయకులు మరియు ఎంపీపీ భీమా జమున వేల్పూర్ మండల తహసీల్దార్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం నర్సిరెడ్డి మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్, అక్లూర్, మోతే వివిధ గ్రామాల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,01,16 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. అందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఇలాగే అన్ని అమలుపరుస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా ఆగస్టు 15 లోపు రైతుల మొత్తం రుణమాఫీ చేయబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరిత, రెవెన్యూ సిబ్బంది, ఎంపీపీ భీమా జమున, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రమణ, ఏలేటి రాజేందర్, వేల్పూర్ రేవంత్ రెడ్డి, గంగయ్య, మల్లేష్, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని పేదల కోసం ఇచ్చినాక అది దశల వారీగా క్లియర్ చేసుకుంటూ భాగంగా ఈరోజు వేల్పూర్ మండలానికి వివిధ గ్రామం 12 మంది నిరుపేద మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వడం జరిగింది. ఎటువంటి పక్షపాత దూరం లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇవ్వడం జరిగింది. అట్లాగే రాబోయే రోజులలో ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఒక కడ నుంచి మిగతా కార్యక్రమం కూడా ఏదైతే కుల బంగారం చెప్తామో అది కూడా రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నెరవేర్చుకుంటామని చెప్పి మాట ఇస్తూ మోర్తాడ్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు 5 ఏళ్ల పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోర్తాడ్ తహసీల్దార్ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, ఎంపీడీఓ తిరుమల పాల్గొన్నారు. గత 5 ఏళ్ల క్రితం బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో తాను ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టానని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ చెప్పారు. 5 సంవత్సరాల కాలంలో ఎవరి నుండి ఒక్క రూపాయి ఆశించలేదన్నారు. మోర్తాడ్ మండల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి మోర్తాడ్ అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. కరోనా వంటి పరిస్థితుల్లో కూడా మండల అభివృద్ధి ఆగలేదని పేర్కొన్నారు. 5 సంవత్సరాల కాలంలో మోర్తాడ్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ రావడం, మోర్తాడ్ మండలం ఉత్తమ మండలంగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ చేస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో భారత్ కే అన్మోల్ అవార్డు రావడం అభినందనీయమని ఎంపీడీఓ తిరుమల ప్రశంసించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులు మోర్తాడ్ మండల కేంద్రంలో 5 ఏళ్ల కాలంలో తాము చేసి చూపించామని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ అహ్మద్, ఏఈ విక్రమ్, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, అన్ని గ్రామాల ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు నేను గడిపినటువంటి 5 సంవత్సరాలు మీ అందరితో కలిసిమెలిసి ఎవరిని కూడా ఒక రూపాయి నేను ఆశించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ప్రతి ఒక్క మీటింగ్లో కూడా భోజనాలు పెట్టి పంపించేవాళ్ళు. ప్రతి ఒక్క ఊళ్ళో ఒక గుడికి ఇచ్చిన, మసీదులకు ఇచ్చిన, చర్చిలకు ఇచ్చిన, అంటే ఇటువంటి కార్యక్రమాలు నేను చేసిన. కొన్ని గుర్తుండిపోతాయి, చరిత్రలో మిగిలిపోయే పనులు చేసిన. ఈరోజు ఇక్కడ మా ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో నేనున్న 5 సంవత్సరాల్లో సెంట్రల్ లైటింగ్ చేయించాం. సెంట్రల్ లైటింగ్ ప్రశాంత్ రెడ్డి గారు చేసేది. ఇక్కడ నుంచి ఊర్లేదు అక్కడ కొన్ని చరిత్రలో మిగిలిపోయాయి. నేను చెప్తా ఉన్నా, ఈరోజు మేము అభివృద్ధి చేసినామని చెప్పుకుంటలే, ప్రజలందరూ తెలుసు, కానీ మిగిలిపోయాయి, చరిత్రలో మిగిలిపోయి గుర్తుండిపోయి. ఒకటి అప్పుడు ఉన్నప్పుడు ఎంపీపీ ఉంటే, సర్పంచ్ ఉంటే, వాళ్ళ మనుషులు ఉంటే, ఆ టైంలో ఇటువంటి అభివృద్ధి జరిగింది అనేది చరిత్రలో మిగిలిపోయేది. ఇరగట్ల మండలంలో ఇటీవల మరణించిన వారి పలువురు ఆత్మీయ కుటుంబ సభ్యులను బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. సాదుల శ్రీనివాస్ వాళ్ళ నాన్న మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే రాజు వాళ్ళ నాన్న మృతి చెందడంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గంగారెడ్డి, గంగాధర్ మరణించడంతో బాధిత కుటుంబాలను పరామర్శించారు. అలాగే నాగేంద్రనగర్ గ్రామంలోనూ చింతల సతీష్ నాన్న మృతి చెందడంతో వారి కుటుంబాన్ని, జలీల్ మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, బద్దం శ్రీనివాస్, నేరెళ్ల లింగగౌడ్, బద్దం ప్రభాకర్, మోహన్, శ్యామ్, హనుమన్లు, రమేష్, బాలకిషన్, బాలాజీ, బద్రి, కృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ గ్రామాలను అభివృద్ధి చేశామని ముప్కాల్ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కోఆప్షన్ సభ్యులు అన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ, జెడ్పీటీసీల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు ఆయా గ్రామాల ప్రజలు, అధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ అధికారం వచ్చిన తర్వాత గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరే విధంగా కృషి చేశామని చెప్పారు. తమకు సహకరించిన ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ప్రజాసేవ చేయడంలో తాము అధికారం లేకున్నా సరే ఎప్పుడూ వారి సేవకే పరితపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు తదితరులున్నారు. పంచాయత్ సెక్రటరీలు కానీ మన ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మరి మా అందరికీ తోడుగా ఉండి మరి అందరం కలిసిమెలిసి ఉండి మరి అభివృద్ధి చేసుకున్నాం. ఎంతోమందికి పెన్షన్లు కూడా ఇచ్చుకున్నాం మన ఆధ్వర్యంలో. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. సరే సారు ఇక మనది అయిపోతుంది కాబట్టి ఎంపీడీఓగా చూసుకుంటారు. ఆ పని కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవి సమస్య ఉన్నాయి అభివృద్ధి. ఎందుకంటే ఒక వీడియో పెన్షన్ తప్ప వేరే పెన్షన్ ఇస్తలేరు. కాబట్టి అవి కూడా మరి త్వరలోనే వచ్చి మరి అందరికీ కూడా బాగు జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇది 5 సంవత్సరాలు. ఇది ఇప్పుడు మొట్టమొదటి మండలం అయిందానికి నేను ఎంపీపీ అయిందానికి ఎంతో సహాయం, అధికారులు ఎంతో సాయం చేశారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో పచ్చి రొట్టె పైరైన జీలుగపై అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చి రొట్టె పైరైన జీలుగా, జనుము విత్తనాలను ప్రభుత్వం రాయితీపై రైతులకు అందజేస్తుందని, వరి వేసే మాగాణుల్లో మే నెల చివరిలో విత్తనాలు చల్లుకొని ఈ పచ్చరొట్టె పైరును సాగు చేసుకోవాలని, జీలుగా గాలిలోని నత్రజని వేర్లలో స్థిరీకరించడం ద్వారా భూమిలో నత్రజని లభ్యత పెరిగి తద్వారా మనం వేసే రసాయనిక ఎరువుల్లో 30% ఆదా చేసుకోవచ్చని అన్నారు. 1 ఎకరంలో పండించిన పచ్చి రొట్టె పైరైన జీలుగను నేలల్లో తొక్కించడం ద్వారా 40 నుండి 60 టన్నుల సేంద్రియ పదార్థాన్ని భూమికి అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నిహారిక, రైతులు పాల్గొన్నారు. ఈ విధంగా పచ్చి రొట్టె పైరు సాగు చేసుకోవడం వల్ల మనకు పంట యొక్క దిగుబడులు అనగా భూమి యొక్క భూసారం పెరిగి పంట ఏపుగా పెరిగి మనకు అధిక దిగుబడులు 25% మేర అధిక దిగుబడులు వస్తాయి. కావున ఖర్చును, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకొని ఖర్చును తగ్గించుకోవచ్చు. మనకు ఈ యొక్క పంట దిగుబడులు పెంచుకొని ఆదాయం పెంచుకోవచ్చు. కాబట్టి రైతులు ఈ వరి వేసే మాగాణుల్లో మే నెలలో ఈ యొక్క జీలుగా, ప్రభుత్వం ఇచ్చే జీలుగా విత్తనాలను వాడుకొని పచ్చి రొట్టె పైరును పెంచుకోవడానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో తెలంగాణ ఫంక్షన్ హాల్లో బీసీ మహాజనసభ నిర్వహించడం జరిగిందని అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని, బీసీలకు కుల గణన జరిపి వారికి రావాల్సిన జనాభా ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలు రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే బీసీల రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి ప్రణాళికను రూపొందిస్తున్నామని అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా దాసరి మూర్తిని రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నాయకులందరూ హాజరై దాసరి మూర్తిని ఘనంగా సన్మానించారు. వాళ్ళ వాటా వస్తే కనుక వాళ్లకు ఆ ఫలాలు యొక్క అందుతాయి. రాజ్యాధికారం రావాలంటే చట్టసభలలో బీసీలకు తగిన స్థానాన్ని కల్పించాలి. బీసీ సంఘాలే కాదు, మరి ఎన్ని సంఘాలలో కొట్లాడినా, అన్ని ఉద్యమాలు చేసినా కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో 3 పార్టీలు మరి రాజ్యాధికారం చేస్తూ ఉన్నాయి.
మరి అదేవిధంగా మేము ఇప్పుడు ఏం చేస్తాం, మరి అగ్రవర్ణ పార్టీలే మరి రాజ్యాధికారం కోసం కొట్లాడుతూ ఉన్నారు, కానీ బీసీలకు రాజ్యాధికారం అనేది రావడం లేదు. దానికోసం బీసీల పార్టీ అనేది రావాలని ఈ సందర్భంగా తెలుపుతూ ఉన్నాము. స్కూల్ గేమ్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లాలో ఆన్లైన్ క్విజ్ అండ్ యోగా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా వ్యాప్తంగా 150 ఉన్నత పాఠశాలలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల నుండి టాప్ 10 విన్నర్స్ను ఎంపిక చేశారు. భీమ్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు యశ్వంత 3వ స్థానం, వాణి 4వ స్థానంలో ఎంపికయ్యారు. గెలిచిన విద్యార్థులను గైడ్ టీచర్ రమణ, పీడీలను గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారి స్వామి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విల్సన్, లింబాద్రి, రఘువాసు, రాజ్కుమార్, వినోద్, వాసుదేవ్, సాగర్, శివకుమార్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించినటువంటి క్విజ్ కాంపిటీషన్లో మన పాఠశాలకు చెందినటువంటి 2 అమ్మాయిలు 3rd ప్లేస్ మరియు 4th ప్లేస్ సాధించడం మన పాఠశాలకు గర్వకారణం. మరి దీనికి కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ఈ క్విజ్ ప్రోగ్రాంలో విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, పలువురి బీఆర్ఎస్ నేతల పరామర్శ. ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, కాంగ్రెస్ నేతల పరామర్శ. నీటి పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం, రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపు. ముగిసిన ఎంపీపీ ఎంపీటీసీల పదవీకాలం, అభివృద్ధి పనులతో ప్రజలకు సేవ చేశామన్న నాయకులకు ఘనంగా సన్మానాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.